నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. రామ్ గోపాల్ వర్మ సంచలనం, సెన్సేషను, లేకపోతే బ్లా బ్లా బ్లా, ఇంకా దానికి బోళ్ళని మసాలాలు కలిపితే వినిపించే పేరు, కనిపించే పేరు రామ్ గోపాల్ వర్మ, కనిపించే వ్యక్తి కూడా రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు గారి అరెస్టు తర్వాత ఆయన 2 సంచలన ట్వీట్స్ చేశారు. సరే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. వివాదాస్పదం వ్యాఖ్యలు చేయటం ద్వారా జనం దృష్టిని ఆకర్షించాలనేది ఆయన ఫార్ములా. ఆ ఫార్ములా పాతదే అయినా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని కొత్తగా తనకు అనుకూలంగా చేసుకుంటూ వస్తున్న వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. మొన్న ఏం చేశారు? దోమలు పగ తీర్చుకున్నాయా? ఇది దోమల దండయాత్ర. ఎందుకంటే దోమలపై చంద్రబాబు దండయాత్ర ప్రకటించారు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది దోమల దండయాత్ర, బాబుపై దోమల దండయాత్ర అంటూ ట్వీట్ చేశారు. ఆయన అప్పుడు దగ్గరుండి కొన్ని లక్షల కోట్ల దోమల్ని చంపించేశారు కదా. ఇప్పుడు అవన్నీ కలిసి మరి రాజమౌళి సినిమా ఈగలాగా రేపొద్దున దోమ అనే ఉన్న సినిమా తీసినా కూడా హిట్ అవుతుందేమో. ఆ మాట ఆయన అనలేదు, కానీ మొత్తానికి ఏంటంటే దోమలు అలా దండయాత్ర చేసినాయి చంద్రబాబు గారి మీద అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు గారిని ములాఖాత్ తర్వాత బయటకు వచ్చి దోమలు ఉన్నాయి, రిక్వెస్ట్ చేస్తే దోమతెర ఇచ్చారా, ఆయనకి ఏసీ ఇవ్వాల్సి ఉంటుందని. జైల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ ప్రకారం చేసామని జైలర్ చెప్తున్నారు, జైలు అధికారులు చెప్తారు, అది మామూలే. బట్ వెన్ విఐపి ఇస్ దేర్, కొంత వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏంటి, బాధ్యత కూడా జైలు అధికారుల మీద ఉంది. రామ్ గోపాల్ వర్మ వెటకరించడానికి అది పనికొచ్చిందేమో కానీ వాస్తవంగా జైలు అధికారుల బాధ్యతను కూడా రామ్ గోపాల్ వర్మ అన్యాపదేశంగా ఆయన గుర్తు చేశాడనమాట. దోమలపై దండయాత్ర బాబు గారి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్లో ఒకటి గుర్తుందే ఉంటుంది. అప్పట్లో ఒక ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పేరు అవసరం లేదు, కానీ ఆమెకి ఆ బాధ్యత చెప్పారు, దోమలపై దండయాత్ర బాధ్యత. కానీ అవి ఒక ఏడాది అంటే చంపగలం, ఒక సీజన్ అంటే చంపగలం, కానీ కోట్లలో పుట్టుకొచ్చే దోమల్ని ఎంతకాలం మనం నిల్వరించగలం? అలాగని మన ప్రయత్నాలు చేయకుండా ఆపకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దాన్ని ఒక నిరంతర కార్యక్రమంగా ప్రకటించారు. సరే, దురదృష్టవశాత్తు ఆయన నెక్స్ట్ టర్మ్ సీఎం కాలేకపోవటం వల్ల అది ఆగిపోయి ఇప్పుడు దోమలు ఏజెన్సీలో విజృంభిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతోంది కదా, ముఖ్యమంత్రి గారికి ఒక సజెషన్ ఇవ్వచ్చు కదా మీరు. అసెంబ్లీలో ఎంతసేపు చంద్రబాబుని తూర్పారబట్టడం, నారా లోకేష్ గారిని ఎగతాళి చేయటం, లేకపోతే బాలకృష్ణ గారితో ఆయన మీద కాలు దువ్వటం, ఆయన రెచ్చగొట్టి ఆయన చేత సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయించడం, ఇది కాదు కదా ప్రభుత్వం పని. ఎంత అవసరం ఉంది? ఈరోజు వైజాగ్ ఏజెన్సీ, ఈస్ట్ గోదావరి ఏజెన్సీ వెళ్ళి చూడండి. విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, అవి దోమలు వాళ్ళు ఏదో పనిగట్టుకొని పంపించారని కాదు, ఈ రాజమండ్రి జైల్లోకి వస్తాయి. మీరు వాటిని ఏజెన్సీలో నిలువరించగలిగితే సెంట్రల్ జైలుకి తాకిడి ఉండేది కాదు కదా. ఆ మాటకు వస్తే రాజమండ్రిలో చాలా వీధుల్లో దోమల కూపాలుగా మారాయి. మరి సిటీ శివార్లో ఉన్నా సరే సెంట్రల్ జైలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి, లేకపోతే వైసీపీ, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి సెల్లోకి దోమల్ని పంపించాయనేది కాదు. ఇక్కడ దోమలు పెరుగుతున్నాయి. ప్రభుత్వంగా మీ బాధ్యత. అసెంబ్లీలో మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నది ఏంటి, మీరు తిడుతున్నది ఏంటి? ఒకళ్ళు మీ మంత్రులు, 2 మంత్రులు వచ్చి తెలుగుదేశం శాసనసభ్యుల్ని యూజ్లెస్ ఫెలోస్ అంటారా? దానికి ఆయన ఏదో మీసం తిప్పారు, వెంబడే దాని మీద కామెంట్ చేస్తారా? మీకు తెలుసు బాలయ్య గారి బలహీనత, ఆయన రెచ్చగొడితే రెచ్చిపోతారని. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని నానా యాగి రభసా చేస్తున్నారు. మీరు చేయాల్సిన ప్రాథమిక మౌలికమైన కార్యక్రమాన్ని మీరు ఎలా కన్వీనియంట్గా విస్మరిస్తారు? ఇవాళ రామ్ గోపాల్ వర్మ ఎత్తినందుకైనా సరే ఆయన ట్వీట్లో ఆయన ఎటకారానికి ఎత్తాడు, మీరు దాన్ని సీరియస్గా తీసుకొని మీ హోంమంత్రి మీ హెల్త్ మినిస్టర్ ఎక్కడున్నారండి? ఆవిడ చేసే హడావిడి మామూలుగా ఉండదుగా, చాలా బీభత్సమైన హడావిడి చేస్తారుగా. దోమల నిర్మూలనకి మీకున్న ప్రకటిత కార్యక్రమం ఏంటి? యాజ్ ఇట్ ఈస్గా మీరు సంకల్పించింది ఏంటి? అది ఎందుకు చెప్పట్లా? అది ఎందుకు ఎగ్జిక్యూట్ చేయట్లా? మీ ప్రభుత్వం కేవలం చంద్రబాబు గారి మీద కక్ష తీర్చుకోవటం, ఆయన అరెస్ట్ చేయడం, ఆయన కుమార్ని అరెస్ట్ చేయాలని చూడటం, అలాగే వాళ్ళని వేటాడటం, ఇదొక్కటైనా మీకున్న బాధ్యత? ఇంకేం లేవా? ప్రజల ఆరోగ్యం, రేపు పొద్దున వాళ్లే వచ్చి మీకు ఓట్లేయాల్సింది. మీరు 82 లక్షల బటన్స్ నొక్కుతారు కదా ప్రతి నెల. ఆ 82 లక్షల మందిలో ఎంతమంది మలేరియా బారిన పడ్డారు, డెంగ్యూ బారిన పడ్డారు? కనీసం మీ ఓటర్లైనా కాపాడుకోండి. వాళ్ళ హెల్త్ కాపాడితే ఇంకో 6 నెలలు వాళ్ళు చోటేయాలిగా. ఆ లెక్కనైనా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని నిరూపించుకోండి కనీసం. ఇక రెండోది, రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఏమన్నారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు. అందులో జీవోలో ఉన్నదొకటి, అగ్రిమెంట్లో ఉన్నదొకటి. వాస్తవమే, ఒప్పుకుందాం. మరి జీవోలో, అగ్రిమెంట్లో ఉన్న అంశాల్లో తేడాలని
తెలుగుదేశం తరఫున లాయర్లు కూడా ఎత్తి చూపారు, దాని మీద వాదిస్తున్నారు. ఈరోజు లూద్రా గారు కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ వాదించారు. పిటిషన్ రేపు మెన్షన్ చేస్తామని జడ్జి గారు చెప్పారు. సో చూడబోతే ఇక్కడేమో రిమాండ్, నాయుడు గారు రిమాండ్ దగ్గర 11 రోజులు అంటే అక్టోబర్ 5 వరకు రిమాండ్ విధించారు. సో నాయుడు గారేమో ఒక్కరయ్యారు, కోర్టులేమో 2, ఏసీబీ 1, హైకోర్టు 1, తీర్పులేమో 3. మరి సరే వాళ్ళ తరఫున వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు, కానీ మరి ఈ యువతల పక్క జరగాల్సింది ఏంటి అది కూడా చూడండి. రామ్ గోపాల్ వర్మ లేవనెత్తిన అంశాల్లో ఏంటి, అగ్రిమెంట్లో ఒకటి ఉంటే జీవోలో ఒకటి ఉందని, దాని వెనకాల ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి, ప్రభుత్వం చేస్తున్న మాటల్లో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి అనేది తెలుగుదేశం కూడా ఎత్తి చూపుతోంది. అది కూడా మీరు చూడాలి. రామ్ గోపాల్ వర్మ గారు ఎఫ్ఐఆర్లో ఒక వ్యక్తి పేరు మెన్షన్ చేయకుండా A37గా ఉన్న వ్యక్తిని ఆ ధాటున మీరు తీసుకొచ్చి ఎలా అరెస్ట్ చేసి ఆయన్ని ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఉన్నది జ్యుడిషియల్ రిమాండ్, ఇట్స్ నాట్ ఏదే పోలీస్ కస్టడీలో లేరు, పోలీస్ కస్టడీకి ఇవ్వాల. సిఐడి వాళ్ళు కూడా 2 రోజులు విచారించారు, రోజుకి 60 ప్రశ్నలు చెప్పని 120 ప్రశ్నలు. అది అయిపోయింది, సీల్డ్ కవర్లో అది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఎంతమంది దర్యాప్తు అధికారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా మీడియాకి వచ్చేసినాయి లిస్ట్, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి. కానీ రిపోర్ట్ ఏంటనేది సిఐడి కోర్టుకే ఇస్తుంది. దాన్ని బట్టి నాయుడు గారి బయటికి రావటమా, లేకపోతే బెయిల్ ఇంకా అదే రిమాండ్ పొడిగించడమా, ఇట్లాంటి అంశాలన్నీ ఉంటాయి. ఇక మీరు లేవనెత్తిన అంశాల్లో ఆయన సన్నిహితులు, హితైషులు, శ్రేయోభిలాషులు ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. 1కి 4 సంతకాలు ఉన్నాయన్నారు. మరి 3.5 ఏళ్ల పాటు మీరు విచారించింది ఏంది సిఐడి? ఇవాళ ఇంకోటి, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా రామ్ గోపాల్ వర్మ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని? ఈ కేసు మొత్తాన్ని సిబిఐ లేదా ఈడీకి అప్పచెప్పాలని. స్వామి, అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వచ్చిందే ఈడీ నుంచి. ఇది ఈడీ ఫైండ్ అవుట్ చేసింది జీఎస్టీలో లోపాలు ఉన్నాయని, ఇంత మేరకని ఫైండ్ అవుట్ చేసి ఏపీసీఐడిని అరెస్ట్ చేసింది. ఇట్లా ఏదో తేడా వచ్చింది, అందుకని మీరేదో అసలు గమనించండి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. వాళ్ళు పట్టుకుంటే ఒక శిరీష్ చంద్ర షా అని ఒక షెల్ కంపెనీల ఆర్గనైజర్, దేశంలో చాలామంది బడా పారిశ్రామికవేత్తలకు ఆయన షెల్ కంపెనీలను అద్దెకిస్తుంటాడు, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆపరేషన్స్ చేయిస్తుంటాడు. అలా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు ఫండ్స్ వచ్చాయని తెలిసినాయి. ఆ ఫండ్స్ ఒక 40 కంపెనీలకు ముందర మళ్లించినవి 40 కంపెనీలకు మళ్లించారు. అవి అక్కడి నుంచి ఎక్కడికి రూట్ అయినాయని 70 కోట్లు ఫైండ్ అవుట్ చేసింది ఏపీసీఐడి. మిగిలిన 140 కోట్లు ఎటు మళ్ళినాయనేది సిఐడి తేల్చలేకపోతుంది. కాబట్టి మళ్ళీ సిబిఐకి ఈడీకి అప్పచెప్పాలనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదన. లేకపోతే అసలు మొత్తం ప్రాసెస్ని మొదటి నుంచి చేయించడం ద్వారా నాయుడు గారిని ఇంకా కొన్నాళ్ళు అలాగే జ్యుడిషియల్ రిమాండ్లో జైల్లో ఉంచాలనే యోచన, కుట్రపూరిత యోచన. మరి ఇది కూడా అడగాలి కదా రామ్ గోపాల్ వర్మ గారు. మీ మీద మాకు అపారమైన గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మీరు నో డౌట్ చాలా అద్భుతమైన సినిమాలు తెలుగు ప్రేక్షక లోకానికి అందించారు. అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, విమర్శలు అన్నీ అందుకున్నారు. యు ఆర్ అన్ అన్పారలల్ ఇండివిజువల్. మిమ్మల్ని ఇంకోళ్ళతో పోల్చే సాహసం ఎవరు చేయలేరు. ఇంకెవరితో పోల్చినా వాళ్ళు కూడా భయపడతారమ్మో రామ్ గోపాల్ వర్మ గారితో మమ్మల్ని పోలుస్తున్నారంటే. సో ఆ విషయం పక్కన పెడితే, ఇన్ని అంశాలు ఇమిడి ఉంటే మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఇన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు, లేకపోతే ఎటకారాలు చేస్తూ వస్తున్నారు. మరి ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలను కూడా ఎండగట్టాలి కదా రామ్ గోపాల్ వర్మ గారు. మీరు మీ వ్యూహంలో ఎండగడతారా, లేకపోతే వ్యూహం 2, వ్యూహం 3లో ఏమన్నా ఎండగడతారా? అసలు మీ లాజిక్ ఏంటో అర్థం కాదు. ఎవరెప్పుడు ఎవరి మీద ఎందుకు పడతారో తెలియదు. ఇప్పుడు మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు తెలుగుదేశం పార్టీ ఒక సంక్షోభంలో ఉంది. వీలైతే ఒక సలహా ఇవ్వండి వాళ్ళకి, అయ్యా వాళ్ళకి ఏమైనా సానుభూతి ప్రకటించండి, లేదా మెదలకుండా కూర్చోండి. ఎందుకు ఈ సెటైర్లు? సెటైర్లు ఇస్తే బోల్డ్ అని బొక్కలు అవతలు కూడా బయటపడతాయి. రామ్ గోపాల్ వర్మ గారు, ఓకేనా?